Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Shankar. నర్మదా బచావో ఆందోళన్ మేధా పాట్కర్ మేడం గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. షీ ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ నర్మదా బచావో ఆందోళన్ 2000 ఆ ప్రాంతంలో జరిగిన ఆవిడకి ఢిల్లీ కోర్ట్ అంటే యాక్చువల్గా మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అనాలి, వారు నిన్న 5 నెలల జైలు మరియు 50,000 రూపాయల 10 lakhs 10 లక్షల రూపాయల డ్యామేజెస్ కట్టమని తీర్పు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుదారు వికే సక్సేనా, ప్రజెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్. మన గవర్నర్ లాగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్. ఇది ఈయన గవర్నర్గా వేసిన కేసు కాదండి. గుజరాత్లో ఒక ఎన్జిఓ ప్రెసిడెంట్గా, ఎన్జిఓ అంటే తెలుసుగా మీకు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పేరు నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్. రైట్. సో నౌ యు ఆర్ క్లియర్ దట్ వికే సక్సేనా filed a case of defamation under section 500 of the Indian Penal Code, that is criminal defamation 499 502 గుర్తుపెట్టుకోండి, against Madam Medha Patkar, in which now she is sentenced. అసలు ఏమిటిది డెఫమేషన్ కేసు ఎందుకు వేస్తారు? మీ అందరికి తెలిసిన డెఫమేషన్ కెన్ బి ఫైల్డ్ ఇన్ 3 ways. ఒకటి, మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నట్టు లా ఆఫ్ టార్ట్స్ కింద డెఫమేషన్ కేసు వేయవచ్చును ఒకటి. రెండవది సివిల్ సూట్ వేయవచ్చును ఫర్ గెట్టింగ్ కాంపెన్సేషన్, కోర్టులో వేస్తారు. సల్మాన్ ఖాన్ అనుకోండి హైయెస్ట్ 400 కోట్లు 500 కోట్లకు వేసినట్టు అన్నారు. తర్వాత టీటీడీ వాళ్ళు వేశారు కానీ రమణ దీక్షితులు మధ్యలో డ్రాప్ అయిపోయింది. హైయెస్ట్ పెద్ద డెఫమేషన్ కేసులు సివిల్ కేసెస్. కమింగ్ టు ది క్రిమినల్ డెఫమేషన్ కేసెస్, మోర్ పవర్ఫుల్, సెక్షన్ 500 కింద పెట్టారు. అసలు ఏమిటి కథ అనేది ఒకసారి తెలుసుకుందాం. 2001లో 25 నవంబర్ 2000, 2001 కాదు 2000, 25 నవంబర్ 2000 నాడు మేధా పాట్కర్ గారు ఒక ప్రెస్ మీట్లో ఈ యొక్క వికే సక్సేనా గురించి ట్రూ ఫేస్ ఆఫ్ ఎ పేట్రియాట్ అనేటువంటి హెడ్డింగ్ కింద వచ్చింది. ట్రూ ఫేస్ ఆఫ్ ఎ పేట్రియాట్ అంటే పైకి మేమంతా దేశభక్తులం చెప్పుకునే వాళ్ళ యొక్క అసలు రంగు ఏమిటి అనేటువంటిది ఆవిడ బయటపెట్టింది. ఏం చెప్పొద్దంటే, సో వికే సక్సేనా ఈయన జైన్ హవాలా కేసు అని జరిగింది. ఆ జైన్ హవాలా కేసులో చాలామంది చాలా ఇది పడ్డారు. సో దాని మీద ఆయన హీ హాజ్ గివెన్ 40,000 చెక్. హీ కేమ్ టు మాలెగాన్, గుజరాత్ అయి ఉంటుంది. గుజరాత్లో యాక్చువల్గా ఈయన ఇన్స్టిట్యూషన్ దిస్ ఎన్జిఓ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అహ్మదాబాద్. ఈయన 40,000 రూపాయలు చెక్ ఇచ్చాడు ఆర్గనైజేషన్కి, ఎన్విఏ. ఎంత గొప్పవాడంటే చెక్ ఇస్తే ఆ చెక్కు మన మామూలు తెలిసింది 138 NA యాక్ట్, చెక్ బౌన్స్. ఎందుకంటే అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దేర్ ఫోర్ ఈజ్ ఎ కవర్డ్ అండ్ నాట్ ఎ పెట్రియాట్. పైకి చెప్పేంత ఇది కాదు అని చెప్పేవాడు అంది. కాబట్టి దీన్ని నన్ను కవర్డ్ అంటావా, నాట్ ఎ పేట్రియాట్ అంటావా, టూ ఫ్రేస్ ఆఫ్ ఏ పేట్రియాట్ ఎలా ఉంటుందా, ఇట్లా ఈ పేపర్ చదివిన వాళ్ళంతా వాళ్ళ దృష్టిలో నేను చాలా చిన్నవాడిని అయిపోయాను, ఐ వాజ్ డిఫేమ్డ్ అని చెప్పి బేసింగ్ ఆన్ ది ప్రెస్ క్లిప్పింగ్స్ యాజ్ ఫైల్డ్ ఎ కేస్ ఆఫ్ డెఫమేషన్ అగెన్స్ట్ మేధా పాట్కర్. దానిలో ఆవిడ కోర్టుకు అటెండ్ అయ్యారు. షీ ప్లీడెడ్ నాట్ గిల్టీ, కానీ షీ కుడ్ నాట్ షో ఆర్ షీ కుడ్ నాట్ షీ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ ఎనీ ఎవిడెన్స్ to counter or that she did not intend to defame him or she did not foresee any harm with her words అనేటువంటిది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. జడ్జి గారు ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్, ఆ జడ్జిమెంట్లో చెప్పేశాడు, మేధా పాట్కర్స్ యాక్షన్స్ వర్ డెలిబరేట్ అండ్ మెలీషియస్. జాగ్రత్త అండి, మేధా పాట్కర్స్ యాక్షన్స్ వర్ డెలిబరేట్ అండ్ మెలీషియస్ అండ్ ఎయిమ్డ్ ఎట్
tarnishing the image of Mr. V.K. Saxena because of her action, her speech. It has caused much heavy loss to his standing and credit. So, therefore, there is no remorse of sympathy, or remorse of నేను అయ్యా పొరపాటు చేశాననేటువంటి క్షమాగుణం ఎక్కడ ఏమిలో కనపడలా, ఈవెన్ డ్యూరింగ్ ద ట్రయల్. Thus, the court held that it is a direct attack on the character and the loyalty towards the nation. ఎందుకంటే ట్రూ ఫేస్ ఆఫ్ ఎ patriot. That means on seeing the news, on hearing the news, people will think him, ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారా, దేశభక్తులు అని చెప్పి తిరుగుతుంటారా అనేటువంటిది దాని మీద వచ్చింది. కాబట్టి ఆవిడకి 5 months and 10 lakhs కాంపెన్సేషన్. ఈ 10 lakhs కొంచెం ఇబ్బందిగా నేను ఇంకా అనుకోలేదు, ఇప్పుడు న్యూస్ చూసినాక మనకు అర్థం. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంది సెక్షన్ 12 ఆఫ్ ది సో కాల్డ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్. ఆఫ్ కోర్స్ ప్రజెంట్ డెఫమేషన్ కాబట్టి ఎంత అన్న వేసి సెక్షన్ 500 ఆఫ్ ది ఐపీసీ నవేడేస్ అవి దాదాపు 300 చిల్లరకు వచ్చేసింది డెఫమేషన్ కేసులు. ఇవన్నీ స్లోగా కానీ అర్థంగా ముసలాళ్ళం మాకు కొంచెం గుర్తుండిపోవచ్చు కానీ సెక్షన్లు, కొత్త సెక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.